ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అత్తయ్య మీకేం కాలేదు కదా? అవని దయవల్ల నాకేం కాలేదమ్మా. అత్తయ్యని నువ్వు కాపాడావా అవని? చాలా థ్యాంక్స్. అవును, ఈ పూలకుండి పైనుంచి పడుతుందని నీకెలా తెలుసావని? అంత షార్ప్గా ఎలా రియాక్ట్ అయ్యావు? సరిగ్గా ఆ సమయంలో నేను ఫోన్ మాట్లాడుతూ వచ్చాను. పూలకుండి పడడం చూశాను. అత్తయ్య! ఇంకా నయం, అవని మరి కొంచెం తల పైకెత్తి చూసుంటే నేను అడ్డంగా బుక్ అయ్యేవాడిని. ఈ ఇంటి అమ్మవారిని, మా అమ్మని కాపాడుకునే బాధ్యతని దేవుడు నీకు అప్పగించాడవని ఇప్పటికైనా అర్థం చేసుకో. నువ్వు మా ఇంట్లోనే ఉండాలని, నన్ను దూరం చేసుకోకూడదని. అసలు పైనుంచి పూలకుండి ఎలా పడిందో నాకిప్పటికీ అర్థం కావడం లేదు. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది కుండ ఎలా పడిందని కాదవని. ఇందాక శ్రీకర్ అన్న మాటల గురించి. తాళపత్రాలలో రాసినట్టు జరగదు, అదంతా ట్రాష్ అని కొట్టి పారేసినట్టు మాట్లాడాడు కదా. ఇప్పుడు ఇంత ప్రమాదం జరిగింది, దీని గురించి ఏమంటారు మరి? అవునన్నా, ఇంతవరకు అమ్మకి ఏం జరగలేదు కాబట్టి పౌర్ణమి నాడు కూడా ఏం జరగదు. నువ్వు నన్ను వదులుకోవాల్సిన అవసరం లేదవని అంటూ బాబుగారు ఏదేదో మాట్లాడారు. రేపు విగ్రహం మన దగ్గరికి రాకపోతే అమ్మ ప్రాణాలకి ప్రమాదం అని ఇప్పుడైనా నమ్ముతున్నావా లేదారా? నమ్మకపోతే శ్రీకర్ కంటే పెద్ద మూర్ఖుడు మరొకడుండడు. ఇలా జరగడం ఒక హెచ్చరింపు శ్రీకర్. ఇలా జరగడం ఒక సందేశం. ఇలా జరగడం ఒక సంకేతం. బాగా అర్థం చేసుకో శ్రీకర్. అయినా మన అమ్మ ప్రాణం అంటే నీకు లెక్క లేకుండా పోయింది. శ్రీకర్ కి భార్య మీద ప్రేమ తప్ప తల్లి మీద ప్రేమ ఎక్కడుంది కృష్ణ? అందుకే ఇలా జరిగింది. రే, ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోరా. నువ్వు తాళపత్రాల గురించి తప్పుగా మాట్లాడినందుకే ఇదిగో ఇలా జరిగింది. రేపటి రోజున అవన్నీ నిన్ను వదులుకోకపోతే అమ్మ మాకు దక్కదు. ఏమంతా అనాథలం అయిపోతావు. దయచేసి మాకు అలాంటి గతి పట్టించకండ్రా. అమ్మ లేకుండా మేము అస్సలు బతకలేం. అమ్మే మాకు ప్రత్యక్ష దైవం రా. ముందు లోపలికి వెళ్దాం పదండి. రండత్తయ్య రండి. జాగ్రత్తగా రమ్మ, జాగ్రత్త. అవని, పెద్ద పెద్ద గాలులో కూడా పూలకుండీలు కదిలేవి కాదు. అలాంటిది ఇది పైనుంచి ఎలా పడింది? అంతా ఆ భగవంతుడికే తెలియాలి. అత్తయ్యకి ఏం కాకూడదు అని నేను త్యాగాలకి సిద్ధపడుతుంటే నాకు తెలియందేదో ఈ ఇంట్లో జరుగుతుంది. అదేంటో కనిపెట్టాలి. సరే పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.